సమావేశాలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మత కల్లోలాలు పతాక స్థాయికి చేరుకున్నాయి అధ్యక్ష. ఒక రకంగా 524 సంస్థానాలు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం, ఎన్నో రకాల సమస్యల్ని సంక్షోభాన్ని ఎదుర్కొనే సమయంలో ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత చేపట్టారు. వారు వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి కాలేదు అధ్యక్ష. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి 10 సంవత్సరాలు జైల్లో శిక్షను అనుభవించి ఈ దేశ ప్రజల కోసం సర్వం త్యాగం చేసి వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేస్తూ వేలాది కోట్ల రూపాయలను సంపాదించిన వాటిని కూడా దేశ ప్రజలకు దారదత్తం చేసి ఈ దేశానికి తమ విలువైన ఆస్తులను ప్రాణాలను ఈ దేశం కోసం వడ్డీ స్వతంత్రం తెచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని నిర్మించాలా, ఈ దేశాన్ని బలంగా నిలబెట్టాలి అని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ప్రణాళికలే ఈరోజు ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా భారతదేశం అవతరించింది అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ఉన్న పరిస్థితులు 35 కోట్ల జనాభా ఆకలితో అలమటిస్తున్నారు, నిరక్షరాస్యత విలయతాండవం చేస్తుంది, మత కల్లోలాలు ఆకాశాన్ని అంటేనే. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని ఈ దేశాన్ని భవిష్యత్తులో బలంగా నిలబెట్టాలి అని అంటే ఆనాడు తీసుకున్న పాలసీలు మొట్టమొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఎడ్యుకేషన్ అక్షరాస్యతను మనం పెంచుతే, ఒక నాలెడ్జ్ హబ్గా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతే రేపు ప్రపంచానికే మేధా సంపత్తిని అందించగలిగిన శక్తిగా భారతదేశం అవతరిస్తుందని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అధ్యక్ష నేను కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. ఖరగ్పూర్ ఐఐటి, బాంబే ఐఐటి, చెన్నై ఐఐటి, కాన్పూర్, ఢిల్లీలలో ఐఐటీలను నెహ్రూ గారు ప్రారంభించారు అధ్యక్ష. వీటికి తోడు కలకత్తా, అహ్మదాబాద్లో ఐఐఎంలను నెలకొల్పి మేనేజ్మెంట్ విద్యకు ప్రాధాన్యతనిచ్చింది అధ్యక్ష. ఎన్నో యూనివర్సిటీలను తేవడమే కాకుండా ఖరగ్పూర్, బాంబే, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ లాంటి ప్లేసులో ఐఐటీలను ప్రారంభించడం ద్వారా ఎంతో మందిని సాంకేతిక నైపుణ్యం కలిగిన మేధావులను ఈ కళాశాలల నుంచి, యూనివర్సిటీల నుంచి మనం చూడగలిగిన అధ్యక్ష ఈరోజు దేశంలో. అదేవిధంగా ఐఐఎంలకు సంబంధించి కూడా మనకు కలకత్తా, అహ్మదాబాద్లో ప్రారంభించి వాటికి ఒక బలమైన పునాది వేసి ఒక నాలెడ్జ్ హబ్గా ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి వెళ్తే కూడా పాఠశాలల నుంచి, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఈరోజు విద్యా వ్యవస్థ భారతదేశాన్ని మొత్తానికి అందించగలిగినామంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్య పట్ల వేసిన ప్రణాళికలే ఈరోజు భారతదేశంలో ఒక నాలెడ్జ్ హబ్గా మారింది అధ్యక్ష. అదేవిధంగా నెహ్రూ గారు ఆనాడు ఆకలితో అలమటిస్తున్న, ఆకలితో తినడానికి తిండి లేక బురద మట్టిని తిని ఈ దేశ ప్రజలు బ్రతుకుతున్నప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యావరేజ్ ఏజ్ అంటే ఒక జీవితకాలం వయసు ఆనాడు 32 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. అంటే ఈ దేశంలో పుట్టినవాడు యావరేజ్ వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 32 సంవత్సరాలు ఉండే అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులను ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను అటు బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా లాంటి ఎన్నో రాష్ట్రాలలో పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులను వారు నిర్మించడం ద్వారా, హరిత విప్లవం రావడం ద్వారా ఈ దేశంలో ఆకలిని తీర్చడమే కాదు, సరిపోయిన ఆహార ఉత్పత్తి నుంచి ఈనాడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలిగినంత స్థాయికి భారతదేశం చేరింది అనంటే ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇరిగేషన్ పట్ల, ఈ దేశ ప్రజల యొక్క ఆకలి పట్ల తన యొక్క ప్రణాళికను రచించి ఈ ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో ప్రపంచంలోనే ముందు స్థానంలో ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో బలమైన ముద్ర వేసింది ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా. బ్యాంకుల జాతీయకరణనే కాకుండా
పేదవాడికి బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హఠావో నినాదం, రేషన్, సబ్సిడీ, ఎంఎస్పి, 20 సూత్రాల పథకాలు, రాజభరణాల రద్దు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు దళితుల కోసం, గిరిజనుల కోసం, పేదవాడి కోసం, మైనారిటీల కోసం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈరోజు భారతదేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈరోజు తలెత్తుకొని నిలబడే స్థాయికి వాళ్ళు వచ్చింది అధ్యక్ష. భూమే ఆత్మగౌరవం, సొంత ఇల్లే మన కుటుంబం యొక్క గుర్తింపు. అలాంటి పేదవాడి గుడిసె నుంచి, తాటాకుల నుంచి సొంత ఇంటికి ఇల్లు ఇవ్వడమే కాదు, ఏమీ లేని పేదవాడికి ఇంటి పట్టాలను ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి, అదే విధంగా పేదవాడికి అసైన్మెంట్ పేర్ల మీద అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దొరల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉంటే ఆ భూములను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి అధ్యక్ష, ఈ శాసన